నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడని తెలిసి మరొక పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే చనిపోయిన భర్త తిరిగొచ్చాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఇది కథ కాదు జీవితం వేదికను ఆశ్రయించింది వెన్నెల. అసలు తనకి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. ఓ, ఎన్నేళ్ళ లవ్? 3 years లవ్ మేడం. పెళ్ళై ఎంత కాలం అవుతుంది? 2 years అవుతుంది మేడం. మేమిద్దరం మంచిగా బాగా ఉండేటోళ్ళం మేడం. మమ్మల్ని ఫస్ట్ లో మా లవ్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మేము బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాం మేడం. బాగున్నాము. ఒక చిన్న పాప 6 months పాప ఉంది. ఫస్ట్ మా పేరెంట్స్ ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. కాల్స్ లేవు, మెసేజ్ ఏం లేవు. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా? లేదు మేడం. మరి మీ అత్తగారు ఫోన్ చేయగానే యాక్సెప్ట్ చేస్తుందని ఎట్లా అనుకున్నావు? టెన్షన్ పడాలి కదా. అరే ఈవిడేంటి ఇప్పుడు ఫోన్ చేసింది, మళ్ళీ ఏమైనా ఫిట్టింగ్లు పాప పుట్టింది, మేము బాగున్నాం అన్నప్పటికీ మంచిగా మాట్లాడింది మేడం. ఆమె మీతో ఫోన్ లో మాట్లాడింది. బాగున్నారా, ఏమన్నా కావాలంటే ఇప్పుడు మేము ఉన్నాము, భయపడకండి అని ప్రేమగా బాగా మాట్లాడింది. అట్లే నేను మోసపోయాను మేడం. మళ్ళీ తిను ఒక 3-4 times వెళ్ళాడు. మళ్ళీ 4th time వెళ్ళేటప్పటికి మళ్ళీ రాలేదు మేడం. 5 days అయింది, 10 days అయింది. ఫోన్ చేస్తుంటే అత్తమ్మ తీస్తుంది, లేడమ్మ బయటకు వెళ్ళాడు, వచ్చిన తర్వాత చేపిస్తానంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత చేపించడం ఏంటి? చిన్న పాప ఉంది కదా, ఆయన ఎందుకు అక్కడ ఉంటున్నాడండి, ఇంటికి రమ్మానండి అని అడిగాను మేడం. ఏమంటది? ఇయ్యలే మేడం, ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడిపియలే ఆమె. ఎంతకాలం అయింది ఆయన వెళ్ళి? 6 months అవుతుంది మేడం. మళ్ళీ వస్తారని ఎంతో వెయిట్ చేశారు. వాళ్ళ అడ్రస్ ఏదో కనుక్కుని అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయలేదా? వెళ్ళలేదు, అసలు ఏం చెప్తలేరు సార్. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదా నీకు? ఊరు ఒక్కటే తెలుసు తప్ప నీకు అక్కడ అడ్రస్ తెలియదు. ఇంకా నాకు భయం వేసి ఇంకా ఒకరినొకరిని ఎంక్వైరీ చేసుకుంటూ వీళ్ళ ఊరు తెలిసింది కదా, అట్లనే వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఊరికి వెళ్ళాను. వాళ్ళకి చెప్పావమ్మా ఇట్లా అయింది? అసలు వాళ్ళు ఫోన్ తీయలేరు మేడం. వాళ్ళు ఫోన్ తీయలేదు, అస్సలు తీయలేదు మేడం. నేను ఇలా పెళ్లి చేసుకున్నాను, మా ఫాదర్ కూడా చనిపోయినాడు మేడం అవమానంతో. సరే అని ఊరికి వెళ్ళాను మేడం. ఊరికి వెళ్తే అత్తమ్మ వాళ్ళను అడిగాను. దొరికిందా? వాళ్ళ అడ్రస్ దొరికిందా? దొరికింది మేడం. వెళ్ళాను. వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఈయనతోటి మాట్లాడిపోయి ఈయన అసలు కనిపించలే మేడం మాకు. ఈయన రూమ్ కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఈయన ఫోటోకి దండ ఉంది మేడం. యాక్సిడెంట్ లో చనిపోయాయని చెప్పారు మేడం. చనిపోయాయని చెప్పారు. నాకు చేయాల్సిన కార్యక్రమాలు అన్ని కూడా చేశారు మేడం. జస్ట్ 2 days కే. అంటే నువ్వు పిల్లల్ని తీసుకుని ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ నీకు చెప్పు? అసలు నాకు తెలియకపోతుండే సార్. మరి నాకు ఎందుకు చెప్పలేదు? నా ప్రాణమే ఆయన అనుకున్నా. మా పేరెంట్స్ అందరు నన్ను వదిలేసుకున్నారు. నేను చాలా బాధపడ్డాను మేడం. ఒక 3 days కి అలా అయిపోయిన ఒక 1 month కి మళ్ళీ నాకు ఇంకో పెళ్లి చూడము, నాకు ఇంకో పెళ్లి. వాళ్ళే మేడం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. వెన్నెల అనే ఆవిడ ఇక్కడ ఒక చిన్న సమస్యతో వచ్చిందండి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో, ఎలాంటి న్యాయం కావాలనుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కమలాపురం నుండి వస్తున్నాను. కమలాపురం నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. ఓకే ఓకే. ఇప్పుడు ఏ సమస్యతో ఇక్కడ వరకు రావడం జరిగింది? మా ఆయన గురించి మేడం. మీ హస్బెండ్ గురించి. ఓకే. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. ఓ, ఎన్నేళ్ళ లవ్? 3 years లవ్ మేడం. పెళ్ళై ఎంత కాలం అవుతుంది? 2 years అవుతుంది మేడం. 2 years అవుతుంది. అప్పుడే సమస్యలా? అవును మేడం. ఏం జరిగింది? మేమిద్దరం మంచిగా బాగా ఉండేటోళ్ళం మేడం. మమ్మల్ని ఫస్ట్ లో లవ్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మేము బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాం మేడం. బాగున్నాము. ఒక చిన్న పాప 6 months పాప ఉంది. ఫస్ట్ మా పేరెంట్స్ ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. కాల్స్ లేవు, మెసేజ్ ఏం లేవు. ఒక 6 months బ్యాక్ వీళ్ళ మదర్ నుంచి ఒక కాల్ వచ్చింది మేడం. ఫుల్ హ్యాపీ అయ్యాం. మా ఫ్యామిలీ అంతా మళ్ళీ ఒక్కటి అవుతుంది, మాట్లాడుతున్నాము అని. దీనిని ఒక్కడనే రమ్మంది. అందరం వస్తామంటే వద్దు, అబ్బాయి ఒక్కడే రాని అమ్మ, మళ్ళీ పంపిస్తామంది. వెళ్తుండేవాడు వస్తుండేవాడు. మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా? లేదు మేడం. మరి మీ అత్తగారు ఫోన్ చేయగానే యాక్సెప్ట్ చేస్తుందని ఎట్లా అనుకున్నావు? టెన్షన్ పడాలి కదా.
అరే ఈవిడేంటి ఇప్పుడు ఫోన్ చేసింది మళ్ళీ ఏమైనా ఫిట్టింగ్లు పాప పెడతారా ఏంటి? పుట్టింది, మేము బాగున్నాం అన్నప్పటికీ మంచిగా మాట్లాడింది మేడం ఆమె. మీతో ఫోన్ లో మాట్లాడింది, బాగున్నారా, ఏమన్నా కావాలంటే ఇప్పుడు మేము ఉన్నాము, భయపడకండి అని ప్రేమగా బాగా మాట్లాడింది. అట్లే నేను మోసపోయాను మేడం. మళ్ళీ తిను ఒక 3-4 times వెళ్ళాడు, మళ్ళీ 4th time వెళ్ళేటప్పటికి మళ్ళీ రాలేదు మేడం. 5 days అయింది, 10 days అయింది, ఫోన్ చేస్తుంటే అత్తమ్మ తీస్తుంది, లేడమ్మ బయటికి వెళ్ళాడు, వచ్చిన తర్వాత చేపిస్తానంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత చేపించడం ఏంటి, చిన్న పాప ఉంది కదా, ఆయన ఎందుకు అక్కడ ఉంటున్నాడండి, ఇంటికి రమ్మానండి అని అడిగాను మేడం. ఏమంటది? కొంచెం పని ఉందమ్మా, ఇంకా మీరు సిటీలోనే ఎన్ని రోజులని ఉంటారు, ఊరికి వచ్చేస్తారు కదా, మీకు అన్ని చూసుకోవాలి కదా, రేషన్ కార్డు అని మీకు ఇంట్లో అన్ని ఉండాలి కదా, కొంచెం గవర్నమెంట్ పని మీద ఉన్నాడు, ఆడు రాగా నేను చేపిస్తానని చెప్పింది. దానికి ఫోన్ మాట్లాడడానికి తేడా ఏంటి, సంబంధం ఇయ్యలే మేడం, ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడిపియలే ఆమె. ఒక 1 month అయింది, 2 months కాలం అయింది ఆయన వెళ్ళి? 6 months అవుతుంది మేడం. పిల్ల పుట్టే 6 months కదమ్మా. పిల్ల పుట్టిన 1 month కి వెళ్ళిపోయారు మేడం ఆయన. మళ్ళీ వస్తారని ఎంతో వెయిట్ చేశారు. వాళ్ళ అడ్రస్ ఏదో కనుక్కుని అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయలేదా? వెళ్ళలేదు, అసలు ఏం చెప్తలేరు సార్, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడున్నారో కూడా తెలియదా నీకు? ఊరు ఒకటే తెలుసు తప్ప నీకు అక్కడ అడ్రస్ తెలియదు. ఇంకా ఇక్కడేమో నేను ఒక్కదాన్ని చిన్నపిల్ల. 3 years లవ్ లో కూడా ఆయన ఊరేంటి వాళ్ళ ఇల్లు ఏంటి ఏమీ తెలియదా? చెప్పలేదు. అంత తెలుసుకోకుండా ఎలా లవ్ చేస్తారమ్మా? అంటే ఊరు తెలుసు కానీ అడ్రస్ తెలీదా? అడ్రస్ తెలుసు. ఈ 6 months రెంట్ ఇవన్నీ ఎవరు పే చేస్తున్నారు? అందుకనేసే నేనే మేడం ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కొంతమంది. ఎంత రెంట్ ఎంత? నాది 4000 మేడం. అరే నువ్వేం జాబ్ చేయట్లేదమ్మా? చిన్న పాప సార్. అతను ఏం చేస్తున్నాడు? ఇతను సూపర్వైజర్ గా చేసేవాడు సార్ సూపర్ మార్కెట్ లో. ఏం పేరు అతనిది? వెంకటేష్. సరే చెప్పమ్మా. అట్లా ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కూడా ఎవరు ఫోన్ తీసి మాట్లాడలేదు, నేనైతే అస్సలు మాట్లాడలేదు మేడం. ఇంకా నేను ఇక్కడ వాళ్ళని వీళ్ళని అడిగి ఇంకా అందరికి చులకన అయిపోతున్నా, ఎవరు ఫోన్ చేస్తే కూడా తీయట్లేదు, ఎప్పుడు మేమే హెల్ప్ చేయాలన్నట్లు అయిపోయేది. ఇంకా నాకు భయం వేసి ఇంకా ఒకరినొకరిని ఎంక్వైరీ చేసుకుంటూ వీళ్ళ ఊరు తెలిసింది కదా, అట్లనే వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఊరికి వెళ్ళి. ఇంట్లో వాళ్ళకి చెప్పావమ్మా ఇట్లా అయింది? అసలు వాళ్ళు ఫోన్ తీయలేరు మేడం. వాళ్ళు ఫోన్ తీయలేదు, అస్సలు తీయలేదు మేడం. సరే తర్వాత ఏమైంది? నేను ఇలా పెళ్లి చేసుకున్నాను, మా ఫాదర్ కూడా చనిపోయినాడు మేడం అవమానంతో. అందుకని మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు నన్ను. సరే అని ఊరికి వెళ్ళాను మేడం. ఊరికి వెళ్తే అత్తమ్మ వాళ్ళను అడిగాను, ఆయన ఎందుకు మాట్లాడతలేడు, ఎక్కడున్నారు, పిలిపియండి ఇట్లా అట్లా అంటే. దొరికిందా వాళ్ళ అడ్రస్? దొరికిందా నీకు? దొరికింది మేడం. వెళ్ళాను, చిన్నపిల్లని తీసుకొని వెళ్ళాను. వీళ్ళు మాట్లాడుతురు తప్ప ఈయనతోటి మాట్లాడిపిలే, ఈయన అసలు కనిపించలే మేడం మాకు. మరి ఎందుకు ఏమి అని చెప్పి ఇంట్లో అంతా తోలాడడం మొదలు పెడితే. ఎంతకాలం అయిందమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు? నేను అసలు ఎప్పుడు పెళ్ళయిందే, ఈ మధ్య వెళ్ళాను అంటున్నావు కదా, అది ఎన్ని రోజులు అయింది? ఒక 1 month అయింది మేడం. 1 month బ్యాక్ దొరికారు, వెళ్ళావు. ఈయన దొరికలా? ఈయన లేదు మేడం. ఆల్రెడీ రూమ్కి వెళ్ళి ఈయన రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఈయన ఫోటోకి దండ ఉంది మేడం. ఫోటోకి దండమ్మా? అవును సార్. చచ్చిపోయాడని చెప్తుందా ఏంటి? అవును మేడం, చనిపోయాడని చెప్పారు. నాకు చేయాల్సిన కార్యక్రమాలు అన్ని కూడా చేశారు మేడం, జస్ట్ 2 daysకే. అసలు నువ్వు ఎట్లా నమ్మావు? అంటే నువ్వు నీకు చెప్పకుండా నీ భర్త చనిపోయాడని ఇప్పుడు చెప్ప? అడిగాను సార్, నేను గొడవ పడ్డాను, నాకెందుకు చెప్పలేదు, ఇట్లా నేను ఎంత ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడ్డాను, నా సర్వస్వం ఎలా చనిపోయాడని చెప్పారు? యాక్సిడెంట్ లో చనిపోయాని చెప్పారు మేడం. సార్ నీకు చెప్పడానికి ఏంటంట? నువ్వు చిన్నపిల్లవు, నువ్వు సెన్సిటివ్ మనిషివి, గర్భవతివి, చెప్పకూడదు, బాలింతవి అని చెప్పి. అంటే నువ్వు పిల్లల్ని తీసుకుని ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ నీకు చెప్పు? అసలు నాకు తెలియకపోతుండే సార్. సరేనమ్మా. సో మొత్తం కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. అప్పటికే ఎంతకాలం అయిందని చెప్పారు చనిపోయి? 2 months అయిపోయింది. 2 months అయిపోయింది అన్నారా? మరి నాకు ఎందుకు చెప్పలేదు, నా ప్రాణమే ఆయన అనుకున్నా. మా పేరెంట్స్ అందరు నన్ను వదిలేసుకున్నారు, నేను చాలా బాధపడ్డాను మేడం. ఒక 3 daysకి అలా అయిపోయిన ఒక 1 monthకే మళ్ళీ నాకు ఇంకో పెళ్లి చూడడము, నాకు ఇంకో పెళ్లి. వాళ్ళే మేడం. అబ్బా, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉన్నావమ్మా? లేదు సార్, అంటే చిన్నపిల్ల ఉంది, మేము బతకడమే కష్టం, ఇంకా నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయదు మేడం. అవును, నీకేదో తోడు అరేంజ్ చేయడం కోసం, నా పిల్ల కోసం మంచి అత్తమావలు అనుకున్నావు నువ్వు. నా తల్లిదండ్రుల కన్నా వీళ్ళే నన్ను ఇంత జాగ్రత్త. చుట్టుపక్కల గానీ ఇరుగు పొరుగు వాళ్ళని ఎప్పుడు కనిపించారు? ఎక్కడ పోనీయారు సార్. అది కదా, ఎవరన్నా చచ్చిపోలేదు అనేదో లేదంటే అతను అసలు ఇంటి పక్కన అక్కడేముంది ఇక్కడేముంది కూడా నేను ఇప్పటి వరకు చూడలేదు. బయటకే పోలేదు, నీకు చుట్టుపక్కల ఇరుపర్లేదు. భర్త చనిపోయినాడు అనే కార్యక్రమం అంతా చేశారు కదా మేడం, నన్ను ఎక్కడ పంపించారు. ఎవరైనా అమలక్కలు వచ్చారా ఈ కార్యక్రమం చేయడానికి? లేదు మేడం, మా అత్తమ్మ వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళే వచ్చారు తప్ప ఎవరు రాలేదు. అసలు మీ పెళ్లి కూడా జనాలకు తెలియదు కాబట్టి పూర్తిగా వీళ్ళు ఏదో సీక్రెట్ గా చేసి నీకేదో తోడు అరేంజ్ చేయడానికి ఉత్తమ అత్త మామ అవతారం ఎత్తారు. మళ్ళీ 1 month అయిపోయిన తర్వాత దేనికో నాకు అవసరం ఉండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మేడం.
వస్తేనేమో ఈయన ఉన్నాడు, ఈయనతోటేమో ఇంకొక ఆమె ఉంది. సరిపోయింది. సో దెయ్యం వచ్చింది మళ్ళీని, అంతే కదా? చెప్పి వెళ్ళావా చెప్పకుండా వెళ్ళావా? నేను చెప్పకుండా వెళ్ళా మేడం. నీకేమైనా సెటిల్మెంట్ చేశారా వాళ్ళు? ఏం మరి అబ్బాయి లేడమ్మా, పాప ఉంది, మాకు ఏం లేదు మేడం. ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేస్తాను. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు వెన్నెల? ఎందుకు వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? లేదు సార్, అదే రేషన్ కార్డులు ఇవి అవి అన్నారు కదా సార్, ఓకే. దానికోసము పిల్లకి ఆధార్ కార్డు చెప్పియాలని చెప్పేసి దాని ప్రూఫ్స్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చారా నీకు? మేడం ఏమి ఇవ్వలే మేడం. తను రియల్ గా చనిపోతే కదా మేడం నాకు సర్టిఫికేట్లు. కానీ నాకు అర్థం కాలేదు. నేను ఇంక ఇదే షాక్ లోనే, అద్దంతో పెళ్ళి అయిన విషయం కూడా నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా మేడం. ఈయన చనిపోయిన ఆ భ్రమలోనే ఉన్నా, ఎంతో ఇష్టపడి చేసుకున్నాను సో కదా. ఇతను ఏంటి, వేరే ఆడ ఆమె ఎవరు ఇతనితో పాటు ఉన్న ఆమె? ఈయన పెళ్లి 1 month లో ఇంకో పెళ్లి చేసేసుకున్నారు మేడం. నిన్నే పోషించట్లేదు, అసలు నిన్ను వదిలేయడానికి కారణం ఏంటి? ఏమో అడగండి మేడం. నువ్వు అడగలేదా ఇవన్నీ? నీకు అంత షాకింగ్ విషయం కదమ్మా. అడిగాను మేడం, అడిగి గొడవ వేసుకున్నాను. అసలు నేను ఏం తప్పు చేశాను, నేను ఏం ద్రోహం చేశాను, నీకు నడు రోడ్డు పైన నన్ను పిల్లని వదిలేసినావు, అసలు నువ్వు చనిపోయినావని చెప్పాల్సిన ఆపదం ఏముంది అని. ఆయనేమో ఆమె ఇష్టం అని చెప్తుండే, మళ్ళీ నన్ను ఎందుకు ఇష్టపడి చేసుకున్నట్లు మేడం. మరి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం కేసు ఫైల్ చేయలేదు? లేదు మేడం, నేను ఇక్కడికే వచ్చాను. అంటే ఏంటమ్మా వీళ్ళు నువ్వు వెనక్కి రావు అని అనుకున్నారా? అంటే పెళ్లి చేసుకున్నప్పుడు ప్రత్యక్షం అవడానికి, అంటే నువ్వు వెళ్ళిపోయిందాను మరి ఇంక రాను అనుకున్నారు కాబట్టి వాళ్ళు డైర్ గా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో నాకు ఎలా తిరిగి న్యాయం చేయండి మేడం. సో నువ్వేం అడగలేదా? అతను నిలదీసి అతని దగ్గర నుంచి ఏం సమాధానాలు రాబట్టలేదు ఇప్పుడు వరకు? ఏం చెప్తలేడు సార్. ఇప్పటికీ నీ పేరెంట్స్ సపోర్ట్ నీకు లేదా? సరే నువ్వు అరుచుకుంటూ బయటకన్నా వచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికి పిలిస్తే వాళ్ళన్నా గోపగలు కొట్టేవాళ్ళు. అసలు మా అత్తమ్మ ఇంట్లో ఇంకా రానిస్తలేదు మేడం, మొత్తం గొల్లం పెట్టేసింది. ఇలా ఇద్దరిని చూడంగానే ఇంకా గొల్లం పెట్టేసింది. ఇంకా ఈయన ఏదో అయిపోయింది. నువ్వు బయట న్యూసెన్స్ చేస్తుంటావు కదా, చుట్టుపక్కల వాళ్ళకన్నా విషయం తెలుసుంటది. అలా ఎదురు జరిగిందా? అది కూడా ఏం జరగలేదా? ఏం జరగలేదు మేడం. ఏం బాబు బతుకు ఎందుకు మనిషివేనా నాన్న వెంకటేష్? నువ్వు ఇక్కడ మేడం అసలు ఏం జరిగిందంటే అసలు నువ్వు మనిషివేనా? ఫస్ట్ అది కన్ఫర్మ్ చేస్తే మేము మాట్లాడతాం. ఆత్మలతో మేము మాట్లాడము ఈ షోలో. ఓకే చెప్పు ఏంటి? అసలు ఏం జరిగిందంటే 3 years బ్యాక్ ఇద్దరు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఇష్టపడ్డాం, చాలా సంతోషంగా ఉన్నాం. అయితే పెళ్ళైన 6 months అంతా మనశ్శాంతి లేకుండా చేసినారు. సరైన ఫుడ్ పెట్టేది కాదు, సరిగ్గా రెస్పాండ్ అయ్యేది కాదు. నువ్వే కదా సంపాదించేది. అవును మేడం. నువ్వు తీసుకొచ్చి మీరు భర్త అనేవాడు సంపాదనకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత భార్య దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు? కాసింత ప్రేమను ఇవాడు కోరుకుంటాడు. ఏం చేస్తుంది మరి ప్రేమించకుండా? ఏం చేస్తుందంటే ఏం చెప్తాం మేడం, ఎప్పుడు చూసినా సెల్ ఎత్తుకుంటూ నొక్కుంటూ ఉంటుంది. ఎవరితో వాడుతుందో తెలియదు, సెల్ వాడుతూ ఉంటుంది. ఇంకెక్కువ వాడితే ఆ టీవీ సీరియల్ పెట్టుకుని చూస్తూ ఉంటుంది. ఇంకేం చెప్పాలి ఆమెకి? వంట సరిగ్గా చేయదా? వంట ఇంకా అది ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. వెంకటేష్ అలా మాట్లాడకు, నువ్వు నన్ను ఇష్టపడింది నా వంటను చూసి. ఇప్పుడు ఏదో చెప్పాలని చెప్పకు. అది పెళ్లికి ముందు చాలా బాగుండే, పెళ్లి తర్వాత అది నువ్వేం ఆలోచిస్తున్నావు ఏమో నాకు తెలియదు. వెంకటేష్ అలా అబద్ధం చెప్తున్నా. నేనేం అబద్ధం చెప్పలేదు. నువ్వు ఇష్టపడింది నా వంటను చూసి. పాప పుట్టిందని మాట తప్ప పాపను సరిగ్గా చూడడం లేదు. కళ్ళల్లో పెట్టి చూసుకుంటా. నువ్వే అలా నువ్వు వదిలేసి వెళ్ళిపోయావుగా. పాపను ఎక్కడ పడితే అక్కడ వదిలేసాను. అసలు నేను వెళ్ళిన పర్పస్ వేరు మేడం. ఇంటికి అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఇంకా సరే ఇంకా గవర్నమెంట్తో ఇవన్నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని చేపిద్దామని వెళ్ళాను. తర్వాత ఇక్కడ ఉన్న జాబ్ పోయింది. నాకు జాబ్ పోయింది సార్. ఇంకా సరే అని జాబ్ సెర్చ్ చేస్తున్నా. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఏమని? అసలు అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు, కులం తక్కువ వ్యక్తి, కులం తక్కువది. నీకు అప్పటికే బోర్ కొట్టేయడం స్టార్ట్ అయింది కాబట్టి అమ్మ వాళ్ళ వైపు సైడ్ వెళ్ళిపోయావా? ఏం లేదు మేడం. అది కాకుండా నువ్వు ఎంత చదువుకున్నావు, కట్నం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? బ్లాక్మెయిల్ కాదు, బ్రెయిన్ వాష్ చేశారు. సో కాబట్టి వాళ్ళ వైపు. సరే అమ్మా, అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదు, ఓకే, సరిగ్గా పని చేయట్లా, వంట చేయట్లేదు, బోరు కొట్టేసింది, పిల్లని కనేసావు. పాప ఏం చేసింది? పసికందు, ఆ పిల్ల ఏ జాబు చెయ్యట్లా. నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. మీకు ఇప్పుడు కులాలు ఇవన్నీ గుర్తొచ్చినాయి. ఆ పెళ్లి చేసుకున్న ముందు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలిగా. వినలా, తెగిచ్చి చేసుకున్నారు, నిలబెట్టుకోవాలిగా. పిల్ల ఏమైపోవాలి? పిల్లకి ఆ పిల్ల తిండి ఎట్లా పెడుతుంది అనుకున్నావు? అమ్మాయి రెంట్ అవన్నీ అలా కడుతుంది అనుకున్నావు ఏంటి? చిన్నపిల్లనే వదిలేసి అట్లా వెళ్ళాలనిపించిందా? పైగా మీ అమ్మాయి అంటే నీ ఫోటోకి దండేశారట. ఏ రకంగా దండేస్తారు? ఒక అమ్మాయిని మోసం చేయడానికి ఇంత దారుణంగా దిగజారుతారా? కన్న తల్లిదండ్రులు కొడుకు ఫోటోకి ఎక్కడైనా దండేస్తారా? లేదా నువ్వే ఫోటో తీసుకుని దండేసుకున్నావా? ఇంత వదిలించుకోవడానికి కూడా ఇంత హీనమైన మార్గాలా? మరి ఏమైంది అసలు? కదేంటి? వాళ్ళు దండేయవలసిన అవసరం ఏముంది? సార్ నాకే ఇంట్రెస్ట్ లేదు సార్. ఈ అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ లేదా? అదేనా, వదిలేయాలి, డైరెక్ట్ గా వదిలేయాలి, ఫెయిర్ ఫైటింగ్ చేయాలి. ఎక్కడైనా నిన్ను చంపేసే ఐడియా ఎవరిది? అంతా మా పేరెంట్స్ దే సార్. మీ పేరెంట్స్ దే? అంటే నేను అడిగాను వాళ్ళకి, ఇప్పుడు ఏమైనా వదిలించుకోవడానికి ఎలా ఏమైనా అడిగాను. అంటే చచ్చిపోన్నారా? మేము చూసుకుంటావరా ఎట్లా మ్యానిపులేట్ చేయాలో అన్నారు. నువ్వు వేరే చోటకి వెళ్ళిపోయే జాబ్ అని ఇక్కడ ఫోటోకి దండేసి ఈవిడికి మ్యానిపులేట్ చేశారు.
మళ్ళీ పెద్దగా కార్యక్రమాలు చేయించారంటే ఎందుకయ్యా? మీదే తొక్కులో పెళ్లి నమ్మించాలి కదా మేడం. నమ్మించడానికి. ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకున్నారట. సరే నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఆ పీరియడ్? ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉన్నంత సేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మా మామయ్య ఇంటికి వెళ్ళాను సార్. ఎక్కడ మీ మామయ్య వాళ్ళ ఇల్లు? చిత్తూరు దగ్గర. ఎందుకు వెళ్ళావు? అంటే అక్కడ ఏంటి కార్యక్రమం? పీస్ కావాలి, ఎలాగో ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదని కొద్దిగా. మనశ్శాంతి లేవా లేదంటే ఇంకో అందుకే ఇంకో చెప్తారు ఇంకో శాంతి గురించి వెళ్ళావా? లవ్ మ్యారేజ్లు చేసుకునేటప్పుడు పెళ్లి అనేది ఇట్లా మనశ్శాంతి ఉండదు, అడ్జస్ట్ అవ్వాలి అని ముందే చెప్తారు. కాదు మనశ్శాంతి గురించి వెళ్ళావా ఇంకేమైనా శాంతి అక్కడ జరిగిందా? ఏం లేదు సార్, మనశ్శాంతి. మరి అంత షార్ట్ టైంలో ఇంకో పెళ్లి చేసుకున్నావంటే ఎందుకు చేసుకున్నావు? మా పేరెంట్స్ చూసారు చేసుకున్నాం మేడం. అసలు ఈ అమ్మాయిని మర్చిపోవడానికి వదిలించుకోవడానికి టైం పడుతుంది కదమ్మా. అలా పేరెంట్స్ నాకు తెలిసి ముందేదో సంబంధం చూసి పిలిపించుంటారు. అంతే తెలివితే. చెప్పు వెంకటేష్, ఫ్రీగా చెప్పు. ఇదంతా ప్లాన్డా? ఏదో కట్నం వస్తుంది కదా అన్నట్టు పిలిపించుంటారు. ప్లాన్డా ఇదంతా? ప్లాన్ అయితే ఏం కాదు సార్. నాకు దేని గురించి, కట్నం గురించా లేదంటే ఈ అమ్మాయి ప్రవర్తన నచ్చక మళ్ళీ ఈ అమ్మాయి ప్రవర్తన బాగాలేదు, మెసేజ్లు వేసుకుంటది, ఫోన్ చూసుకుంటది? ఇదైతే నిజం సార్. ప్రవర్తన అయితే, క్యారెక్టర్ అయితే బాగాలేదు సార్. పెళ్లి కాకముందు ఒక రకంగా ఉండే, పెళ్లి అది కరెక్టేనయ్యా. దానికి అంత అంత చచ్చిపోయేంత డ్రామా ఎందుకు? మేడం మీ నా డ్యూటీకి వెళ్తాను, నేను ఒక్కదాన్నే ఉంటాను, యూట్యూబ్ లో వంటలు చూస్తాను, నా ఫోన్ మొత్తం చెక్. ఏమ్మా యూట్యూబ్ లో వంటలు చూడటమే నీ పనే? వంట చేయడం రాదా? వంట సరిగ్గా చేయవంట? అదే మేడం, పెళ్లి కాకముందు నా వంట మంచిగా ఉంది అనేటే, మళ్ళీ నా వంట బాగలేదు ఆయన కోసమే నేను మళ్ళీ ఇంకా నేర్చుకుంటున్నావు అడ్వాన్స్డ్ గా. ఏంటి అతను పక్కన పెట్టుకున్నా చూసి నేర్చుకునే దాన్ని సార్. ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే నన్ను చూడకుండా యూట్యూబ్ చూసేది నేను లేకుండా వంట ఎందుకు అని అంటున్నాడు అతను. ఆయన ఉన్నప్పుడు ఆయనతోటే మాట్లాడుతుంటాను సార్, ఊరికైనా కావాలని చెప్తున్నా. సరే ఇప్పుడు నీకేం కావాలమ్మా? నాకు మా ఆయన కావాలి. ఏం బాబు నీకేం కావాలి? నాకైతే ఆల్రెడీ కాదు పెళ్లి. ఒక నిమిషం, ఎవరు అమ్మాయి? నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు? మామ కూతురు సార్. మామ కూతురే. ఆ ఇంటికి వెళ్ళి ఉన్నాడు. అంతకు ముందు నుంచి ఉందా మీ ఇద్దరికి అసోసియేషన్? ముందుగానే అనుకున్నారా? అదేం లేదు సార్, కాకపోతే ఇంకా పేరెంట్స్ బలవంతం మీ వల్ల. మామకు తెలుసా ఈ అమ్మాయిని ఇలా వదిలేసి వచ్చేవని చెప్పి, నిన్ను చంపేసుకున్నావు, నీ ఫోటోకి నువ్వు దండేసుకున్నావు అనేది మీ మామకు తెలుసా? అవేం తెలియదు సార్. తెలీదు. ఈ జగన్నాటకం అనేది తెలీదు. అతను కూడా గుడ్డిగా నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఏం పేరు ఆ అమ్మాయిది? సరిత సార్. ఎవరు ఈ అమ్మాయి ఏంటి? ఆ అమ్మాయి 2 సార్లు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు చెల్లితో సమానం, మా మామయ్య కూతురు, నేను పెంచి మామయ్య కూతురు చెల్లితో సమానం అంటే ఎలా? అట్లనే చెప్పాడు సార్. 2 సార్లు వచ్చింది సార్ అమ్మాయి మా ఇంటికి. వచ్చిందా? ఏమ్మా వీళ్ళు ఎవరు? ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళిద్దరు వీళ్ళ అమ్మ వాళ్ళు చేసిన అబ్బాయి అతను మేడం. నీకు పెళ్లి చేసింది అతన్నా? అబ్బాయిని 2వ పెళ్లి చేశారు మేడం. నీకు ఎప్పుడు పెళ్లి చేశారు? ఆ తతంగం అయిపోయిన వెంటనే ఇంకా వీళ్ళ గురించి ఏడ బయట పడుతుంది వెంటనే చేసేసారు. ఏది అతను చనిపోయాడు అనేటటువంటి గ్యాప్ లో నీకు అతను పెళ్లి చేశాడా అవును సార్. ఆ అబ్బాయికి? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న రెండో భర్త ఆయన పెళ్లి చేసుకున్న రెండో భార్య ఈవిడ. సరే ఫస్ట్ నీ పెళ్లి గురించి చెప్పమ్మా. నువ్వు ఎందుకు చేసుకున్నావు? అంత మనస్తాపం చెంది ఆ భర్త చనిపోయాడని ఏడుస్తున్నావు కదా. ప్రేమించిన వాడు వీళ్ళ అమ్మ వాళ్ళే సార్. ఇంకా మా బిడ్డ మాకే లేడు, చిన్న బిడ్డ ఉన్నాడు, మేము బతకడమే కష్టంగా ఉందమ్మా, నిన్ను మేము పెట్టి సాకోలేము అని చెప్పి ఇంకా నా తల్లిదండ్రులు లేరు కదా సార్, వాళ్ళు నన్ను ఎట్లా యాక్సెప్ట్ చేయలేదు. నాకు చిన్న బిడ్డ ఉంది కదా, వీళ్ళ అమ్మ వాళ్ళే ఎంత. సరే అమ్మా, ఇప్పుడు ఆయన చనిపోయాడని ఫిక్స్ అయిపోయావు కదా, ఇతనితో కాపురం చేస్తున్నదాన్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? పిల్లకి ఆధార్ కార్డు అవి మార్చాలని చెప్పి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి మేడం. వెళ్తే అక్కడ ఈయన బతికున్నట్టు కనిపించింది, ఈ అమ్మాయి కనిపించిందా? అవును మేడం. సరే ఇప్పుడు ఆ రెండో అతనితో హ్యాపీగానే ఉంటున్నావా? లేదు మేడం. ఏం చేస్తున్నాడు? జస్ట్ వాళ్ళు పెళ్లి చేశారంటే ఇతను నేను మర్చిపోలేదు మేడం. మర్చిపోవడం కదమ్మా, మీ ఇద్దరు కాపురం చేశారా? ఇంటికి వచ్చాడా? లేదు మేడం. ఎక్కువ రోజులు అక్కడ ఉంటే ఆడికి నాన్ని చంపేసి దండేసేస్తారు మీ అత్త. నువ్వు అతను పెళ్లి చేసుకుని ఎంతకాలం అయింది? 1 month అయింది. 1 month. బాబు నువ్వు ఈవిని పెళ్లి చేసుకుని ఎంతకాలం అయింది? 3 months అవుతుంది. అంటే నన్ను అక్కడ వదిలేసి వచ్చేసారు కదా మేడం. మరి ఇప్పుడు అతను నీకేం ఫోన్లు చేయలేదా? చేశారు మేడం. ఎప్పుడు కాపురం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం, మా ఇంటికి ఎప్పుడు వస్తావు? ఇంటికి రావా నేను రాను. మరి అప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? వీళ్ళ అమ్మ వాళ్ళే కదా మేడం. వాళ్ళు చేస్తే వాళ్ళు నుయ్యిలో దూకమంటే దూకేస్తావా? అప్పుడు ఈయన చనిపోయినారు అనుకున్నాను మేడం. అవునమ్మా కరెక్టే, చనిపోయాడు అనుకుని ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేసావు. నీ పరిస్థితులను బట్టి వాళ్ళు ఎవరైనా తోడుంటే బాగుండు అనుకున్నారు. ఆ వ్యక్తితో నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోకపోయినా కాపురం అయితే చేయాలి కదా, ఎందుకు చేయలేదు అంటున్నా. నా మనసు యాక్సెప్ట్ చేయలేదు. నాకు కొంత టైం కావాలి అని నీ ఇంటికి నువ్వు వచ్చేసావు. మళ్ళీ పాప ఎక్కడుందమ్మా? నీతోనే ఉందా? ఆ మనిషి మంచోడేనా? మాట్లాడతావు రెగ్యులర్ గా? లేదు సార్. ఏం పేరు బాబు నీది? సాయి. సాయి. మాట్లాడదు అసలు, ఏం కాంటాక్ట్ లేదు? ఫిజికల్ గా అసోసియేషన్ ఉందా మీ ఇద్దరి మధ్యలో? అది కూడా లేదు, ఏదో బొమ్మల పెళ్లిలాగా అయింది అంతే. ఇప్పటికీ కూడా అతను వద్దు, నీ భర్తే నీకు కావాలి. నేను సరిత, నీకు అదేంటమ్మా? చెప్పండి సరిత, అతను ముందే పెళ్ళైందన్న విషయం తెలుసా నీకు? వాళ్ళ వైఫ్ చనిపోయిందని చెప్పి చెప్తే నేను మ్యారేజ్ చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి మీ బావ క్యారెక్టర్ ఎట్లా చేసుకుంటారు? మ్యారేజ్ అయిందని చెప్తే ఒక అమ్మాయి తెలిసి కూడా ఎట్లా చేసుకుంటది మ్యారేజ్? సరే నీకు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్? ఫస్ట్ మ్యారేజ్. ఒక సెకండ్ మ్యారేజ్ అతను చేసుకోవాల్సిన అవసరం నాకు తెలియదుగా మేడం, వాళ్ళ వైఫ్ చనిపోయిందని చెప్పి. చచ్చిపోయిన అతన్ని ఎందుకు చేసుకోవాలి? చచ్చిపోయి విడోవర్గా ఉన్న వ్యక్తిని ఎందుకు చేసుకున్నావు? వాళ్ళ వైఫ్ చనిపోయింది అంటే అతనికి ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిందనే కదా.
నువ్వు సెకండ్ అబ్బాయిని ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటున్నా. అవన్నీ తెలియదు కదా మేడం, తనకి పెళ్ళయింది అనే విషయం కూడా తెలియదు. పెళ్ళైన తర్వాతే తెలిసిందా? పెళ్ళైన తర్వాత మొత్తం తెలిసింది, పెళ్ళైన తర్వాత రోజు తెలిసింది. ఫస్ట్ నీకు అసలు ఫస్ట్ మ్యారేజ్ అయిందని కూడా తెలియదు, బావ సిటీలో జాబ్ చేస్తున్నాడు, సంబంధం వచ్చింది, మనవాళ్లే కదా అని పెళ్లి చేసుకున్నారు, తెలిసింది. తెలిసినాకేంటి మరి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా అతన్ని? నాకైతే కావాలి. ఎదురుగా వాళ్ళ వైఫ్ ఫస్ట్ వైఫ్ కనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటాం, మరి నా పరిస్థితి ఏంది మేడం? అసలు అట్లాంటి వ్యక్తి 3 ఏళ్ళు లవ్ చేసి ఒక అమ్మాయిని రోడ్డు మీద పడేసి ప్రెగ్నెన్సీ తెచ్చి ఒక ఆడపిల్లని కానీ వాళ్ళని రోడ్డు మీద పడేసిన వ్యక్తి నీతో ఉంటాడని ఎలా అనుకుంటున్నావు? అంటే మేమంతా ఒకే క్యాస్ట్ ఒకే కుటుంబ సభ్యులు సర్దుకొని ఉండిపోతారు, మీరంతా ఒక గ్రూప్ అయ్యారా ఏంటి ఇప్పుడు? ఫస్ట్ అతన్ని అడుగమ్మా, నీ మనసులో ఉన్న ప్రశ్న అతన్ని అడుగు. మమ్మల్ని ఎవరు కావాలి చెప్పు? నాకైతే ఇద్దరు కావాలి. ఇద్దరా? గోబా ఇద్దరు కావాలా నీకు? ఇద్దరు కావాలా? ఒకళ్ళని చూసుకో, నేను కావాలా అది కావాలి తెలుసుకో. ఏదో ఒకటి మాట్లాడాలి బాబు. ఏంటిది చేసేదంతా చేసి మళ్ళీ పక్కన ఈవిడ కావాలి ఆవిడ కావాలంటే ఎలాగా? అయ్యా బాబు ఇంత సైలెంట్ కూర్చున్నావు, ఏం డ్రామా అయ్యా బాబు, సినిమా తీయొచ్చు. ఏంటి ఇద్దరు కావాలి? ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఇస్తారు అనుకున్నారా? పగలు కొడతా, ఎవరు కావాలి? అది కావాలా నేను కావాలి నీకు? ఏమని చెప్పి చేసుకున్నావు అమ్మాయిని పెళ్లి? ఇంత మోసం చేస్తారా? మోసం ఏం చేయలేదు నాకు. మోసం కాదా? మోసం చేయలేదా? ఏం చదువుకున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు సంస్కారం లేకుండా? కూర్చోమ్మా. ఏం బాబు నీ పరిస్థితి ఏంటి? నేను అమ్మాయిని చేసుకున్నాను. ఎందుకు అసలు అట్లా? ఒక ఫస్ట్ మ్యారేజా మీది కూడా సెకండ్ మ్యారేజా? నాది ఫస్ట్ మ్యారేజ్. కాదు తమ్ముడు సాయి, ఒక సింపుల్ క్వశ్చన్. ఆ అమ్మాయిని వచ్చి వాళ్ళ అత్తగారి నీకు ఇచ్చి పెళ్లి చేసింది, వాళ్ళ అమ్మ ఎక్కడ, వాళ్ళ నాన్న ఎక్కడ, అసలు మీరెవరు నాకు పెళ్లి చేయడానికి అని వెనక ముందు అడిగే వాళ్ళు ఎవరు లేరని? మా ఇంట్లో ప్రాబ్లమ్స్ బట్టి నేను నాకు అర్జెంట్ గా మ్యారేజ్ అయితే చేసుకున్నానండి. మా సంబంధం కావాలి, ఎవరో ఒకరు అమ్మాయి అయితే చాలు. ఆ అమ్మాయికి ఒక ఆడపిల్ల ఉందని తెలుసా, పాప ఉందని? నాకు అమ్మాయి నచ్చిందండి, దాని వల్ల నేను మరి పుట్టిన కూతురుని కూడా పోషిద్దాం అనుకున్నాను. మరి కాపురానికి రాలేదు కదా? వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, అమ్మాయి ఒకరితే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అలా ఆయన బతికే వచ్చాడు, ఇప్పుడు ఏం చేద్దాం? నా పరిస్థితి ఏంటంటే నేను చాలా డబ్బులు అయ్యే సంబంధం చూసి పెళ్లి ఖర్చులు అన్ని అయ్యాయి. అలా అత్తమ్మకి ఏమైనా డబ్బులు ఇచ్చావా ఏంటి ఈ సంబంధం కోసం? కట్నం కూడా తీసుకోలేదు. నువ్వు కట్నం తీసుకోవడం కాదు, వాళ్ళకేమైనా ఎదురు కట్నం ఇచ్చావా అని. మరి ఇప్పుడు అమ్మాయి నువ్వు వద్దా అంటుంది, వాళ్ళ అత్తమ్మని అడుగు వెళ్ళి. మరి నాకు ఏదో చెప్పాలి కదా మేడం సమానం. నిన్ను ఇక్కడ చీట్ చేసింది ఎవరంటే వాళ్ళ అత్త మామ. కొడుకు ఫోటోకి దండేసి ఒక బకరాన్ని తీసుకొచ్చి ఆ పిల్లకి అంటగట్టారు. సాయి, ఇక్కడ నువ్వు మమ్మల్ని అడిగేది కాదు, నువ్వు సింపుల్ గా నీ జీవితాన్ని నువ్వే రాసుకున్నావు. అందంగా ఉందని చెప్పి పిల్ల లేదు, నాకు జీవితంలో వెనకాతల పరిస్థితులు బాగాలేదని చెప్పి గుడ్డుగా చేసుకున్నాను నువ్వే అన్నావు. నువ్వు గుడ్డుగా చేసుకోమని ఎవరన్నారు? అసలు బేసిక్ కదా, ఎవరి అమ్మాయి అత్తగారు ఎందుకు వచ్చి చేస్తుంది? అది ఆ అమ్మాయిని అడిగినా సరిపోయి ఉండేది. మీ అమ్మ నాన్న ఏరి వాళ్ళు ఎందుకు వచ్చి నా కాళ్ళు కడగట్లేదని సింపుల్గా లాజిక్ అడిగినా సరిపోయి ఉండేది. ఇదేం పెళ్ళి? ఇప్పుడేం మమ్మల్ని అడుగుతావా న్యాయం చేయమని చెప్పి? నువ్వు వెనక ముందు చూసుకోకుండా. పోనీ లేరు అమ్మ నాన్న చచ్చిపోయారండి అని చెప్పారన్నా అది వేరే విషయం. అమ్మ నాన్న చచ్చిపోయారు అనేటటువంటి మాట పక్కన పెడితే పాత మొగుడు యొక్క అత్తగారు వచ్చి పెళ్లి చేయటం ఏంటి ఇక్కడ? ఇంకెవరు ఊరు పెద్దలు లేరా? అసలు ఇంకో పరిస్థితి ఏం లేదా ఇక్కడ? అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి అని. ఒక్క నిమిషం విను, నీకేమీ ఇక్కడ అన్యాయం జరగలేదు వాస్తవానికి. ఎందుకంటే ఈ చదరంగంలో ఎవరో ఒకరు పక్కకు తప్పుకోవాలి. నీకేం అన్యాయం జరగలేదు, పెళ్ళి అయితే జరిగింది, మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల సంబంధం కూడా లేదు. ఆ అమ్మాయికి ఏమి, ఆ అమ్మాయి మనసులో నీకేం స్థానం లేదు, నీ మనసులో ఆ అమ్మాయికి ఏం స్థానం లేదు. ఎందుకు ఇక్కడ చిక్కుముడిని ఇంకా చిక్కుముడి చేస్తావు? మా ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం చెప్పాలి? అదే మీ ఇంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఇలా ఈ విధంగా పెళ్లి అయ్యేటప్పటికి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ మేము ఇప్పుడు సమాధానం చెప్పాలా? కాదు బాబు, సమాధానం చెప్పే అంత బ్యాక్గ్రౌండ్ వ్యక్తులు కాదు మీ వాళ్ళు. నీకు కూడా సమాధానం అవసరంలా. ఎందుకంటే అమ్మాయి 1 month నుంచి నీతో కాపురానికే రాలా. ఏం చేసావు ఈ 1 month నుంచి? అప్పుడే నీకు అర్థం అవ్వాలి కదా అమ్మాయికి ఇష్టం లేదు, వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ని మర్చిపోలేకపోతుంది అని. ఇప్పుడు నీ ముందే చెప్తుంది నాకు అవసరం లేదండి అతను అని. ఆ అమ్మాయి మనసు మార్చేసి బలవంతంగా నీకు అంటగట్టలేం కదా. సో ఇప్పుడు నువ్వేమంటున్నావు? సమాధానం అడుగుతున్నావా, భార్య కావాలని అడుగుతున్నావు? నీకేం కావాలి? నాకు సమాధానం కావాలి. సమాధానం, వెరీ గుడ్. నాన్న నీకేం కావాలి? ఆయన ఇద్దరు కావాలంటున్నాడు. నువ్వు ఎట్లాగో సెకండ్ వైఫ్ ఒక రకంగా, అక్కడ ఏం డైవర్స్ రాలే. వద్దు మేడం, అతను అవసరం లేదు. సార్ విన్నారు కదా సార్ వాళ్ళ కన్వర్సేషన్. నీకేం కావాలమ్మా వెన్నెల? నాకు మా ఆయన కావాలి సార్. బాబు నీకేం కావాలి? సార్ ఒకరిని అన్యాయం చేసి ఇంకొన్ని వదిలేం కదా సార్. ఏది? మరి నాకు చేసింది అన్యాయమే కదా నాన్ని. ఆయనకి ఇద్దరు కావాలి. నాకు నచ్చక నేను వదిలేసాను. బిహేవియర్ ఏం చేశాను చెప్పు? చెప్తున్నా కదా, సరిగ్గా వంట చేయవు, సరిగ్గా అరే వంట పట్టించుకో. అనేది ప్రాబ్లం కాదు నాని. వంట ప్రాబ్లం కాదు చిన్ని, అని నువ్వు సరిగ్గా పట్టించుకోవడం లేదు నన్ను. ఎంత ప్రేమ పిలుస్తున్నాడు చిన్ని చిన్ని చిన్ని. సరే ఇక ముందు నుంచి ఎలా ఉండాలి వెంకటేష్? ఇప్పుడు మళ్ళీ ఆవిడని ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేసి ఈ అమ్మాయిని ఎవరైతే సరిత ఎవరైందో ఈ అమ్మాయిని పక్కన పెట్టడానికి ఈరోజు నీ పక్కన ఉన్న వెన్నెల ఏం చేయాలి? నీ సో కాల్డ్ చిన్ని ఏం చేస్తే కనుక ఇవిని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తావు?
మీరు పిలుచుకునే విధానం బట్టి మీ ఇద్దరి మధ్యన చాలా ప్రేమ ఉందన్నది మాకు అర్థమవుతుంది. ఏం చేస్తే కనుక ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తావు, నీ మరదలు వచ్చిన దారిని వెనక్కి పంపిస్తావు. నీకు నచ్చినట్లే ఉంటాను నన్ను, నువ్వు చెప్పినట్లే వింటా, నువ్వు ఏది చేయమంటే అది చేస్తా, నాకు మాత్రం మా ఆయన కావాలి సార్. ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. ఏముంది దానికి? నువ్వు చెప్పినట్లే వర్క్ వెళ్ళి వచ్చిన తర్వాత కనీసం ఇంట్లో కనీసం అరే చిన్న చిన్న ఇష్యూస్ రా బాయ్, నేర్పించుకోవాలా ఈ అవన్నీ భార్యకి? చిన్న చిన్న ఇష్యూస్. దాని గురించి మనుషుల్ని వాటి గురించి మీరు ఈ షో వరకు రానే అక్కర్లే, ఇద్దరు కూర్చొని ఒక గంట మాట్లాడుకుంటే సరిపోయేది. మాత్రం దాని గురించి మీ అమ్మాయి వచ్చి నేను చంపేస్తుంది, ఫోటో పెట్టేస్తుంది, దండేసేస్తుంది. ఇప్పుడు నేను ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. ఏం సమాధానం చెప్పాలి? మేము చెప్తాం మీ అమ్మకి సమాధానం. రామన్న ఆమె నిన్నలాగా మొన్న వచ్చింది నా, నేను ఫ్యామిలీని మొత్తం వదిలేసుకొని వచ్చిన నీకోసం. నేను రాలేదా నీకోసం? మీరు వచ్చే మరి మీ ఫ్యామిలీ వాళ్ళనే కదా ఇప్పుడు ఇంత దూరం వచ్చాము. వెంకటేష్, ఆ అమ్మాయికి ఏం వెంకటేష్, ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పక్కర్లేదు. ఆ అమ్మాయి క్లియర్ గానే ఉంది, నా దారిని నేను పోతానని చెప్పి. ఇంక లెక్క తేల్చుకోవాల్సింది మీ ఇద్దరే. నువ్వు చెప్పినట్లే వింటాను, నువ్వు ఎట్లా చెప్తే అట్లే చేస్తాను, నీకు వంట నచ్చకపోతే మళ్ళీ చేస్తాను, బాగా చూసుకుంటాను. ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయికి నేర్పించుకోవాలా లేకపోతే నువ్వే నేర్చుకోవాలి? ఈ రోజుల్లో అలాగే ఉంది పరిస్థితి. మాత్రం దానికి ఫోటోలకి దండలు వేసుకుంటారా? అదంతా నాకు తెలియదు కదండి మేడం. అసలు మీరు కాదు వెంకటేష్, అంతా మీ కాన్స్పిరసీ మీరిద్దరూ అరగంట ప్లాన్ చేసి మాట్లాడుకుని అదో డ్రామాలు ఆడి ఇక్కడికి వచ్చి షో ఆఫ్ ఇవ్వకయ్యా. మీ అమ్మని కూడా అసలు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అసలు సమాధానం ఆవిడ దగ్గర నుంచి లాగేవాళ్ళం. ఈ మనుషులు చంపేయటం ఏంటో, మళ్ళీ దొంగ పెళ్లిలు చేయటం, దండలేయటం ఏంటో. ఇక్కడ బేసికలీ ఏంటంటే మేడం, వెన్నెల ఒకటమ్మా క్లియర్. ఇక్కడ ఇదంతా పరిస్థితికి ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే, ప్రేమించడం అనేది తప్పు కాదు, ఎప్పుడు కూడా మేము ప్రేమను వ్యతిరేకించలేదు. కానీ ప్రేమించే ముందు అసలు బేసిక్ అండర్స్టాండింగ్ కూడా, అంటే ఇక్కడ ఎంత చిల్లర కారణం అంటే కనుక, నీ పక్కన నువ్వు ప్రేమించినటువంటి 2 సంవత్సరాలు ప్రేమించినటువంటి ఒక వ్యక్తి ఈరోజు పప్పులో ఉప్పు ఎక్కువైందని చెప్పి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి వెళ్ళిపోయి, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి వాళ్ళ అమ్మతో పాటు చేయగలిపి అతన్ని చంపేసుకుని ఇంకో ఇంటికి వెళ్ళి, ఇంకో ఊరు వెళ్ళి, వాళ్ళ సొంత మరదలు చిన్నప్పటి నుంచి పెంచి తను ఎత్తుకుని పెంచినటువంటి ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి గొంతుకు కోయటానికి నిర్ణయించుకున్నాడు. అంటే ఈ మాత్రం వ్యక్తిత్వం మనకు అర్థం కాదా? ఈ మాత్రం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనం అర్థం కాదా? తర్వాతే మనం తెలుసుకుంటాం, రెట్రోస్పెక్టివ్గా వెనక్కి తిరిగి నేర్చుకోవాల్సినంత అవసరం ఉందా? ఇది నెంబర్ 1 పాయింట్. ఇలాంటి ఆడపిల్లలకి, ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకి ఈ వేదికగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, తల్లిదండ్రులు యూజువల్గా ఇలాంటి వాటికి ఒప్పుకోకపోతే దానికి కారణం ఏంటంటే కనుక, ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి వాళ్ళ ఆలోచన, వాళ్ళ అనుభవం, వాళ్ళ వయసు బట్టి ఎంతో కొంత ఒక లెక్క అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. దానివల్ల ఏమంటుందంటే, అమ్మ నీ గురించి మాకు బాగా తెలుసు, నీ జడ్జ్మెంట్ గురించి మాకు బాగా తెలుసు, బహుశా నువ్వు అంత నిర్ణయం తీసుకునేటటువంటి కెపాసిటీ నీకు లేదు అనేటటువంటిది ఈ భూప్రపంచం మీద ఎవరికైనా బాగా తెలుసుంటే కనుక అది నీ తల్లిదండ్రులు. వాళ్ళ మాట కొట్టిపారేశాం. ఎందుకు నేను ఈ మాట పదే అంటున్నానంటే, ఒకప్పుడు పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత దూరం అయినా కూడా నీ తల్లిదండ్రులు ఈరోజు నీతో పాటు ప్రయాణం చేసుంటే కనుక వాడిని చెమడా ఒలిచి ఉండేవారు, తలకిందలు ఏలాడదీసి ఉండేవారు. ఎవరున్నారు నీ సపోర్ట్? చంటి బిడ్డని నేర్చుకుని అక్కడికి వెళ్తావు, ఊరు వెళ్తావు, అక్కడేమొచ్చి మీ అత్తమ్మ ఏమొచ్చి ఫోటో తీసి నీ నేతి మీద ఒక పెద్ద టోపిక్ పెట్టి నిన్ను మోసం చేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసి, ఎన్ని మోసాలు వచ్చు. అంటే ఒక వ్యక్తి ఇన్ని విధాలుగా మోసపోవటానికి ఒక అవకాశం ఉంటుందా అనేటటువంటిది ఇందాక నీ కథ వింటుంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఇది మెయిన్గా చెప్పపెట్టకుండా పెళ్లి చేసుకోవటం, తల్లిదండ్రుల అంగీకారం లేకుండా ముందుకెళ్ళటం. ఇప్పటికీ కూడా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా, 1.5-2 సంవత్సరాలు అయినా కూడా తల్లిదండ్రులు నీతో పాటు లేకపోవటం, అనాథగా మీ భర్త నిన్ను అలా వదిలేయటం, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవటం, ఈ మొత్తం దాంట్లో నీకు ఒక డిప్రెషన్లోకి వెళ్ళటం, ఫోన్ చేసినా నీ భర్త ఫోన్ ఎత్తకపోవటం, అడ్రస్ ఎక్కడో తెలియకపోవటం. ఈ మత్తులో ఏమైంది అంటే కనుక నువ్వు ఏం చేస్తున్నావు అనేటటువంటిది నీకు చెప్పేటటువంటి వాళ్ళు లేరు, నువ్వు ఆలోచించేటటువంటి పరిస్థితి కూడా లేకపోవటం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. తద్వారా ఏమైందంటే, నువ్వు అక్కడికి వెళ్ళావు, పెద్ద రకంగా ఆవిడ ఒక నాటకం ఆడింది, మీ అత్తమ్మ ఒక పెద్ద జగన్నాటకం ఆడింది. బహుశా నువ్వు సెట్ మైండ్ స్టేట్లో ఉన్నా, లేదంటే నీతో పాటు ఎవరో ఒకరు నీ వెనకతలు నిలబడినటువంటి ఒక వ్యక్తి ఉంటే కనుక, ఆమె దొంగ నాటకం ఆడుతుంది, ఇది కరెక్ట్ వ్యక్తి కాదు, ఇది మోసం చేస్తుంది, దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు కనుక్కుందాం అనేటటువంటి వాళ్ళు ఎవరైనా పెద్దలు ఉంటే కనుక అది మీ తల్లిదండ్రులు ఉండేవారు, ఇంత నాటకం ఆడేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆవిడ ఏం చేసింది? మొగుడిని చంపేసింది. ఆఖరికి నువ్వు బయటికి వెళ్ళి మా ఆయన చచ్చిపోయాడా బతుకున్నాడా అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసింది, ఇంట్లోంచి బయట పోనివ్వలేదు. ప్లస్ ఏంటంటే కనుక రేపో మాపో నా కొడుకు మళ్ళీ ఆ అమ్మాయిని తిరిగి ఇక్కడ వెనక్కి వస్తాడు, రెండో పెళ్లి చేసుకుని వస్తాడు అని చెప్పి మళ్ళీ నువ్వు ప్రశ్నించకుండా నీ నోరు మూయించడానికి ఇంకో పెళ్లి చేసిన. అంటే ఎన్ని దఫాలు నువ్వు మోసపోయావు అనేటటువంటిది ఒకసారి నీకు లెక్క చెప్తున్నా. దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అమ్మా ఏంటి పరిస్థితి జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడగటానికి నీ వెంటూ ఉండేటటువంటి ఒక తల్లి అనేటటువంటి క్యారెక్టర్, లేదంటే నాన్న ఏం జరుగుతుంది అనే తండ్రి అనేటటువంటి క్యారెక్టర్ లేకపోవడం ఈరోజు నువ్వు చేసుకున్నటువంటి దురదృష్టకరమైన పరిస్థితి. ఆఖరికి
నీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇందాక నేను మళ్ళీ మధ్యలో అడిగాను, ఏదమ్మా నీ అమ్మ నాన్న ఉన్నారు ఇప్పటికైనా యాక్సెప్ట్ చేశారంటే లేదు సార్ అన్న. ఇప్పుడు నువ్వు ఎంత దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితి ఉందంటే కనుక ఇన్ని మోసాలు చేసి నిన్ను మోసం చేసి వాళ్ళ అమ్మతో చేయగలిపి చచ్చిపోయినట్టుగా నటించి ఆ అమ్మాయి గొంతుకు కోసినటువంటి ఈ వ్యక్తిని ఇప్పుడు నువ్వు చేయి పట్టుకుని నువ్వు ఎలా కావాలంటే అలా మారిపోతాను నాన్న, నువ్వు కావాల్సినటువంటి విధంగా వంట వండుతాను, ఒకసారి వండకపోతే ఇంకోసారి వండుతాను, ఆ మహానుభావుడు చెప్పేటటువంటి కారణాలు చేయండి. ఇంకోలైతే కనుక చెప్పించుకుని 2 చెంపలు వాయించి ఉండేవారు. వాడు చెప్పేటటువంటి కారణాలు ఏంటంటే కనుక పప్పులో ఉప్పు ఎక్కువైంది కాబట్టి నా భార్య కరెక్ట్ కాదని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆఖరికి నీకు ఇప్పుడు దిక్కు మొక్కు లేక వెనక ముందు ఎవరు లేక ఫైనల్గా ఎవడైతే నిన్ను 1కి 10 సార్లు మోసం చేశాడో వాడి చేతిలో పట్టుకుని నాన్న బాబు కన్నా నీకు కావాల్సినటువంటి విధంగా, వాడు నీకు కావాల్సినటువంటి విధంగా పద్ధతిగా మారాలా, నువ్వు వాడికి కావాల్సినటువంటి విధంగా మారాలి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు ఎంత బతిమాలుకుని నేను వంట కరెక్ట్గా చేస్తాను నీకు కావాల్సినటువంటి విధంగా ఉన్నాను అనేటటువంటి ఎన్ని వాగ్దానాలు చేసినా రేపొద్దున ఇంత ఘోరంత తప్పు చేస్తే కనుక మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోవడం అనేటటువంటి దాని గ్యారంటీ ఏంటి? సో ఈరోజు అతన్ని అడుక్కుంటున్నావు అంటే కేవలం ఇది నువ్వు తవ్వుకున్నటువంటి గుంట మాత్రమే. అంటే దిక్కులేనటువంటి పరిస్థితి, ప్రేమించినటువంటి మొగుడు దొంగ అయినా ఎవడైనా రాక్షసుడైనా ఎంత భయంకరమైనటువంటి మనిషి అయినా నా తల్లిదండ్రులు వదిలేసి నేను అనాథన అయిపోయాను కాబట్టి వాడు తప్ప నాకు ఇంకో ఎవడు లేడు అనే పరిస్థితి తీసుకొచ్చావు కాబట్టి నీ పరిస్థితి ఇలా ఉంది ఈరోజు. అదే కానీ నీతో పాటు ఎవరన్నా తోడు ఉంటే కనుక వాడు 2 చెంపలు వాయించి నీ దారి నువ్వు కాళ్ళు ఎగరేసుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళుండేదాన్ని. నువ్వు పిల్లలు కనేసా దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితికి వచ్చేసావు. వెంకటేష్ నువ్వు ఎన్ని సమాధానాలు చెప్పినా కూడా ఆ అమ్మాయిని నువ్వు వేలెత్తి చూపెట్టి ఏదేదో మాట్లాడేటటువంటి పిచ్చి చెప్పినా కూడా ఇక్కడ నమ్మటానికి ఎవరు చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదు వెంకటేష్. నువ్వు చెప్పేటటువంటిది ఉత్త కట్టు కదా, దాని వెనకాతలు ఎటువంటి కారణం, ఎటువంటి నీ భార్య వైపు వేలెత్తి చూపెట్టేటటువంటి దానికి 0.5% కారణం కూడా లేదు అనేటటువంటిది నీ మనస్సాక్షికి నీకు బాగా తెలుసు. అయినా కానీ కారణాలు చూపెడుతున్నావు. ఎందుకు కారణాలు చూపెడుతున్నావు అంటే కనుక ప్రేమించుకున్నంతకాలం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేటటువంటి క్రమంలో ఎప్పుడైతే మీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదో అప్పటి నుంచే నీ మనసు నీ ఆలోచన శైలి మారటం మొదలుపెట్టింది. నువ్వు మీ మదర్తో కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉన్నావు కాబట్టి ఈ అమ్మాయిలో ఏవో లేనిపోని వంకలన్నీ చూపెట్టి మొబైల్ చూస్తుందో, యూట్యూబ్ వీడియోస్ చూస్తుందో, వంట సరిగా చేయట్లేదు అని చెప్పి చెప్పా పెట్టకుండా కన్న కూతురు అనేటటువంటి కనికరం కూడా లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు. నీకు మొదటి నుంచే నీ మరదల మీద ఆ అమ్మాయి మీద కన్నుంది. ప్రేమించినటువంటి అమ్మాయి కావాలి ప్లస్ పెద్దలు నచ్చినటువంటి ఆ అమ్మాయిని చేసుకోవాలనేటటువంటి యాంగిల్తో నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఆ అమ్మాయితో కాంటాక్ట్ అనేది పూర్తిగా కట్ చేసేసుకుని మీ అమ్మ చెప్పినట్టుగా చచ్చిపోయినట్టుగా నటించి అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి గొంతుకు కోసారు. నాకైతే మాత్రం ఇదంతా జగన్నాటకం లాగానే అనిపిస్తుంది. అంటే ప్రేమించటానికి అనుభవించటానికి ఒక అమ్మాయి కావాలి, పెద్దలు అంగీకరించకపోతే కనుక కట్న కానుకలు ఇచ్చి దర్జాగా పెళ్లి చేసేటటువంటి చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఇంకో అమ్మాయి కావాలి. సో ఇక్కడ వెంకటేష్ చెప్పినటువంటి కారణాలకి నిజంగా భార్యాభర్తలు కొట్టుకుని విడిపోతే కనుక ప్రపంచంలో 90% కాపురాలన్నీ కూడా విడాకుల వరకు వెళ్ళిపోవాలి. సో అతను చెప్పేటటువంటిది కట్టు కదా వెంకటేష్, అది నేను నమ్ముతున్నాను, అందరూ నమ్ముతారు. సో కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే వెంకటేష్, నిజంగా ఇక్కడ మారవలసినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే కనుక మీ భార్య వచ్చి నేను మారిపోతాను నీకు తగినట్టుగా నేను ఉంటానని ఆ అమ్మాయి అంటాం కాదు, నువ్వు అనాలి. ఇక్కడ నువ్వు 2 చెంపలు వాయించుకుంటూ నేను తప్పు చేశాను, నేను కక్కుట్టుపడ్డాను, నేను అన్ఎథికల్గా ప్రవర్తించాను, ఇన్హ్యూమన్గా ప్రవర్తించాను, నా ప్రవర్తన కరెక్ట్ కాదు అని నువ్వు అంటేనే ఈరోజు ఈ అమ్మాయి నమ్మకంగా నీతో పాటు రావచ్చు. లేదంటే రేపొద్దున మళ్ళీ ఇదే పరిస్థితి ఇలాంటి వేదిక మీదే మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ కూతురుని ఎత్తుకుని కూర్చునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా నీలో కంప్లీట్ అండ్ ఎథికల్ పరమైనటువంటి మార్పు రాలేదు అనేది నా అభిప్రాయం. ఇంక ఇక్కడ వీళ్ళిద్దరి గురించి చెప్పడానికి మనకి ఏమీ లేదు మేడం, ఎందుకంటే ఇద్దరు బక్రాలే. ఇక్కడ ఈ అమ్మాయి సరిత ఏమో వచ్చి ఆబ్వియస్లీ ఏంటంటే ఒకే చిన్నప్పటి నుంచి భర్త మామయ్య బావ అవుతాడు, ఇతను చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు కాబట్టి ఏంటంటే మా తండ్రి తర్వాత అంత బాగా చూసుకునేటటువంటి వ్యక్తి మా ఇంట్లోనే ఉండేటటువంటి వ్యక్తి నాకు దొరకటం నా అదృష్టం అనేటటువంటి విధంగా ఆ అమ్మాయి చేసుకుంది. ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చాక ఆ అమ్మాయి నిజాలు ఏంటి అన్నది ఆ అమ్మాయికి తెలిసింది. కాబట్టి ఇటువంటి చండాలం ఇటువంటి దరిద్రులను నేను కంటిన్యూ అవుతూ నా జీవితం నాశనం చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి చాలా తొందరగానే ఆ అమ్మాయి కనువిప్పు కలిగిందని నాకు అనిపిస్తుంది. మంచి నిర్ణయం తీసుకుంది, మోసపోయింది అనేది కరెక్టే. ఏ విధంగా ఈ వ్యక్తిని పనిష్ చేయాలనేది ఆ అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది లాయర్ మేడం చెప్తారు. కానీ ఇంకా అదే పట్టుకుని మా బావ నాకే కావాలి, నన్ను మోసం చేసేసాడు కాబట్టి అతన్నే నేను పట్టుకుని కూర్చుంటాను, ఈ అమ్మాయి వెళ్ళిపోవాలి అనేటటువంటి టిపికల్ సినారియో ఏదైతే ఇంతకుముందు గొడవలు మనం చూసామో ఆ విధంగా సరిత ఈరోజు ఫైట్ చేయకపోవటం అనేది హర్షించేటటువంటి అంశం అమ్మ. అంటే చదువుకున్నటువంటి అమ్మాయి తెలివైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం, ఆ మనిషిని ఎలా శిక్షించాలనేది వేరే సబ్జెక్టు. కానీ ఈ జీవితాన్ని ఇతనితో పాటు ప్రయాణం చేస్తూ సర్వనాశనం చేసుకోవటం అనేది నాకు ఇష్టం లేదు అనేటటువంటి తీసుకునేటటువంటి మంచి నిర్ణయం, తెలివైనటువంటి నిర్ణయం అమ్మ. ఇంకా సాయి విషయానికి వస్తే, సాయి ఇందాక చెప్పినటువంటి మాటే క్లుప్తంగా నీ జీవితం గురించి చెప్పాను. ఇక్కడ ఏమి నష్టమో కష్టమో మోసమో దగా ఇవేమీ లేవు ఇక్కడ. ఓకే, నువ్వేంటంటే గుడ్డిగా ఒక అందమైనటువంటి అమ్మాయి వచ్చింది చేసుకుందాము, ఎటువంటి ఇబ్బంది ఉండదు,
ఫ్యూచర్ సెట్ అయిపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో వెనక ముందు చూడకుండా ఆ అమ్మాయి వెనకాతలు ఎవరు వస్తున్నారు, ఎవరు పెళ్లి చేస్తున్నారు, నా కాళ్ళు ఎవరు కడుగుతున్నారు అనేటటువంటి బేసిక్ కాన్సెప్ట్ కూడా నువ్వు నీ తల్లిదండ్రులు ఆలోచించకుండా గుడ్డిగా పెళ్లి చేసుకోవటం అనేది ఇక్కడ జరిగింది. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏమైంది, ఆ అమ్మాయి మోసపోయింది. ఆ అమ్మాయి ఏమి కావాలని వచ్చి నిన్ను పెళ్లి చేసుకోలే. ఆ అమ్మాయిని ఇంకో ఇద్దరు పెద్ద విలన్స్ లాంటి వాళ్ళు ఆ అమ్మాయిని మోసం చేసి నీకు ఇచ్చారు కాబట్టి ఆ అమ్మాయి మోసపోయింది, నువ్వు మోసపోయింది. ఎప్పటికైనా నా జీవితం కరెక్ట్ చోట దొరికిందని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ భర్తతో పాటు వెళ్ళిపోతుంది. అతనిలో నిజంగా కనువిప్పు కలిగితే ఒక బుద్ధి వచ్చి ఉంటే కనుక ఈ అమ్మాయితో పాటు ప్రయాణం చేస్తాడు కాబట్టి వాళ్ళ జీవితాలను వాళ్ళు బతకని, ఎందుకంటే వాళ్ళకి ఒక చంటి బిడ్డ ఉంది. సో కాబట్టి నీ జీవితం గురించి ఎంత ఆలోచిస్తావో ఆ అమ్మాయి జీవితం అంతకంటే 10 రెట్లు ఎక్కువ ఆలోచించి మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని కుటుంబంగా వదిలేయాలని చెప్పి నా అభిప్రాయం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు వీళ్ళ కేసులో? మేడం, ఏదన్నా ఒక సమస్య గురించి మనం డిస్కస్ చేసినప్పుడు దాంట్లో నీతి ఏంటి, తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అనేది మాట్లాడాలి. ఇక్కడ 2 పాయింట్స్ ఈజీగా అర్థమవుతున్నాయి. ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒప్పించి వాళ్ళు ఒప్పుకునేదాకా వెయిట్ చేసి వాళ్ళని ఒప్పించుకునేలాగా ట్రై చేసుకుంటూ వెళ్తే కనుక రేపు ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. వాళ్ళు ఒప్పుకోకుండా బయటకు వచ్చేస్తే వాళ్ళ ఏడుపు, ఇదిగో ఈరోజు ఆ తండ్రి చనిపోయే సిచ్యుయేషన్, అది ఎంత పెద్ద పాపం, ఎంత పెద్ద నరకమో తెలుసా. తిప్పి కొడితే 3 yearsలో రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నావు. సో ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు తల్లిదండ్రులను ఒప్పించుకోవడానికి చూడటం 100% బెటర్. ఎందుకంటే అది వాళ్ళ హక్కు. పిల్లల్ని పెంచి 10 ఏళ్ళు పెంచి అన్నీ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాక మీకు దోసిన వాళ్ళు లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఇప్పుడు అదే ప్రాసెస్లో అతను మాట్లాడుతున్నది నా క్యాస్టు, నా రిలీజియను, నా కుటుంబ సభ్యులు అంటున్నాడు. అంటే నిన్ను బయటపడేసినట్టే లెక్క. ముఖ్యంగా అమ్మాయిలు ఇంకా 100 సార్లు ఆలోచించుకోవాలి, తల్లిదండ్రులు కాదని అడుగు పెట్టేంత గొప్ప వ్యక్తి, గొప్ప కుటుంబమా అని. 2వ పాయింట్, ఎప్పుడైనా కానీ ఆడపిల్లలు ఈ రోజున డిపెండెంట్స్గా ఉండకూడదు. నీ కేసులో జనాలకు అర్థం అవ్వాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, పెళ్లి చేసుకున్నాం కాబట్టి భర్తే పోషించాలి, ఆడ తిండి పెట్టకపోతే ఇల్లు గడవదు, మెయింటెనెన్స్ రాకపోతే అప్పుల పాలు చేసుకొని ఆళ్ళని ఏళ్ళని అడిగి వేవి కుదరకేవో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఇవి క్యారెక్టర్ని డౌన్ చేసేస్తూ డిప్రెషన్లోకి తీసుకెళ్తాయి. ఖచ్చితంగా మీ తాహతో తగ్గట్లు మీ జాబ్ చేసుకోవడమా, బిజినెస్ చేసుకోవడమా, వర్క్ నేర్చుకొని వర్క్ చేసుకోవడమా అని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్త్రీలు చాలా అవసరం ఈ రోజున. ఇద్దరు సంపాదిస్తేనే ఇల్లు గడవడం అంతంత మాత్రంగా ఉన్న జనరేషన్లో ఉన్నాము. ఖచ్చితంగా మీ కేసులో ఇది 2వ నీతి. నువ్వు ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చొని ఎంత డిప్రెషన్గా మాట్లాడడానికి కారణం నీ దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, కనీసం బేసిక్ ఫ్రెండ్స్ లేరు, ఇక ఇతనే లోకం ఇతనే ఇది అని అనుకోవడం వల్ల ఇంత దూరం వచ్చింది. సో మా వ్యూవర్స్ అంతా కూడా కొంచెం తెలుసుకోండి. బేసిక్గా ఈ ప్రతి కేసులో ఎంతో కొంత నీతి ఉంటుంది, అది రియలైజ్ అయితే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇక వీళ్ళ కేసు విషయానికి వచ్చేసరికి మేడం, ఎవరిని వదిలేయాలి, ఎందుకు వదిలేయాలి, లీగాలిటీ ఎవరికి ఎక్కువ ఉంది? 3 years లవ్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయాడు ఆ పెళ్లి వల్ల అని, అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోయాడని తెలిసి కూడా తిప్పి కొడితే 3rd yearకి వచ్చేసరికి చాలా సిల్లీ రీజన్స్ తోటి వంట సరిగ్గా చేయట్లేదు, టీవీలు యూట్యూబ్లు చూసుకుంటుంది, పిల్లని సరిగ్గా పట్టించుకోవట్లేదంటే ఒక అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయింది, అన్నీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత అయిందే. ఎందుకంటే ఆ ఇంటికి మహారాజులాగా ఆయన ఫీల్ అవుతున్నాడు కాబట్టి, ఫీల్ అవ్వాలి కాబట్టి ఆ అమ్మాయికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేస్తూ నేర్పించుకొని ఓపికగా నడిపించుకోవాలి. పెళ్ళి అంటే ఈ మాత్రం కష్టాలు ఉంటాయి. ఈ 3 years ఫస్ట్ 1-2 yearsలో ఏమీ తెలియలేదు, కానీ లాస్ట్ 6 monthsకి వచ్చేసరికి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల, జాబ్ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయడం వల్ల ఈయన అక్కడికి వెళ్ళి ఇక స్వార్థం స్టార్ట్ అయింది. అప్పుడు గుర్తొచ్చినాయి కులమతాలు, క్యారెక్టర్లు, ఇంట్లో వాళ్ళు వాళ్ళ సపోర్ట్ కావాలి అని పిల్లని వాడుకొని ఒక ఆడపిల్లని కనేసిన తర్వాత గుర్తొచ్చింది అంటే అతని క్యారెక్టర్ చాలా వరస్ట్ క్యారెక్టర్ కింద లెక్క. ఆ తల్లిదండ్రుల స్వార్థం వాళ్ళకు ఉంది. ఎందుకంటే వేరే క్యాస్ట్ అమ్మాయి వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు రానివ్వరు. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ గౌరవం. మనం ఎన్ని కేసులు చూడట్లా, చుట్టాలు వాళ్ళంతా ఊరు వాళ్ళు వెలేసారండి, వేరే రిలీజియన్ వేరే క్యాస్ట్ వాళ్ళు చేసుకోవడం అని. సో వీళ్ళు ఆల్రెడీ ఆ తమ్ముడినో అన్ననో బతును అడుకున్నారు, ఇచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ వాళ్ళ తప్పు స్వార్థంతో కూడి ఉంటే ఈయన తప్పు చాలా వాళ్ళకి సపోర్ట్ చేసి క్రిమినల్గా ఆలోచించాడు. ఒక అమ్మాయిని వదిలించుకోవడానికి లీగల్గా అంత త్వరగా అయ్యే పని కాదు. 498 DVC మెయింటెనెన్స్ కేసులు వేస్తుంది కాబట్టి చచ్చిపోయానని ఒక దండ వేసేస్తే మర్చిపోతుంది. అది ఎంత ఉత్తమంగా తీసుకొచ్చారంటే అత్తమామ క్యారెక్టర్ని. ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్కి కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏమనుకుంటారు, ఇప్పుడు వచ్చిన అబ్బాయి కూడా అరే
కొడుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయి కొడుకు చనిపోవడం వల్ల ఆ కోడలికి వీళ్ళే అమ్మా నాన్న పాత్ర. ఈ మధ్య మనం న్యూస్లో కూడా చూసామండి, ఒక ఫ్యామిలీ అలాగే చేశారు. వాళ్ళు మంచోళ్ళు, రియల్గా ఓపెన్గా చేశారు. అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నా కూడా అత్త మామ ఆస్తి ఇచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు దగ్గరుండి కోడలికి. అలాంటి మంచి అత్తమామలు కూడా ఉంటారు. వీళ్ళు అట్లాంటి వాళ్ళు ఏమో అని ఆ బకరా పాపం ఏ సంబంధాలు రాక వచ్చిన సంబంధాన్ని ఓకే చేసుకున్నాడు. దీనికి వెనకాల ఉన్న పెద్ద ప్లానర్ ఎవరు? క్రిమినల్ మైండ్ ఈయన. ఇలాంటి వ్యక్తి కావాలి అని అమ్మాయి అంటుంది కాబట్టి మనం ఏం చేయలేము. ఎందుకంటే హస్బెండ్ ఒక పాప పుట్టేశాడు. ఈవిడికి ఆల్రెడీ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంటే ఆ డెసిషన్ తీసుకునేది కాదు. చట్ట ప్రకారం వాళ్ళిద్దరే ఉండాలి. ఎందుకంటే అదే ఆయనకి పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. అతన్ని వదిలించుకోవడం అమ్మాయికి చాలా ఈజీ. కానీ ఇక్కడ వదిలించుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే ఈవిడ కనుక నాకు ఆ భర్త కావాలండి అంటే, ఆ అమ్మాయి ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఆవిడ వేసే కేసు బైగామి కేసు. ఆ కేసు నుంచి బయటపడడానికి వాళ్ళ అత్తగారు చేసిన పని ఏంటంటే అత్తామావలు ఆవిడకి రెండో పెళ్లి చేయడం. సో చీటింగు బైగామి చాలా సివియర్ కేసు వేయడానికి అవకాశం ఉంది. మొత్తం అందరూ లోపలికి వెళ్తారు, నువ్వు మీ అమ్మ నాన్న కూడా. నాన్న గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మీ అదృష్టం ఏంటంటే ఈ అమ్మాయి అట్లాంటి వెదవ నాకు అవసరం లేదండి అని ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి డెసిషన్ తీసుకోలే. ఎప్పుడైతే ఆ పిల్ల వచ్చిందో మీ ఇంటికి, అదేంటి మీ వైఫ్ చనిపోయింది అన్నావు కదా అన్న దగ్గర నుంచో వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ గూడుపటాన్ని నడుస్తుంది. ఇంత మోసం చేసాడేంటి సొంత చుట్టం అయ్యుండి అని. ఖచ్చితంగా వాళ్ళు గ్రామ పెద్దల దగ్గర పంచాయతీ పెడతారు. మీకేవో పొలాలు ఉన్నాయట, అందులో ఆ అమ్మాయి షేర్ వెళ్తుంది, ఇచ్చి డైవర్స్ కేసు వేసుకోవాలి. నువ్వు వేయకపోయినా నాన్న మీరు వేసుకోండి అమ్మ డైవర్స్ కేసు, పెద్ద మనుషుల దగ్గర ఏడవ మాకు లేవు, ఇప్పుడు అంతా అయిపోయి నాకు చేసేదే ఉంది. పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టుకుంటే మీకు ప్రాపర్టీ షేర్ వస్తుంది నాన్న. నల్ అండ్ వైడ్ డైవర్స్ ఫైల్ చేయండి నాన్న. సరిత ఏడవకలేమ్మా. నన్ను ఏడవ మాకు నాన్న. ఇక్కడ మోసం చేసింది నీ సొంత ఏదైతే క్యాస్ట్లు రిలిజియన్స్ చుట్టరికాలు అనుకున్నారో వాళ్ళు. ఇక్కడ ఏడవడం కాదు, పెద్ద మనుషుల దగ్గర పెట్టి మీరు నల్ అండ్ వైడ్ డైవర్స్ వేయండి అమ్మా, మీరు 100% గెలుస్తారు నాన్న. మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఒకవేళ వాళ్ళు డైవర్స్ ఇవ్వను అంటే కనుక ఆ అమ్మాయి చీటింగ్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది, వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. బాబు మీ సంగతి, మీరు ఇక్కడ నాకు భార్యే కావాలండి అంటాం కుదరదు. ఎందుకంటే ఒకటి మీ మ్యారేజ్ చెల్లదు, రెండు ఆ అమ్మాయి నాకు వద్దండి అంటుంది. ఇన్ కేస్ ఆ అమ్మాయి కనుక మీరు కావాలి అంటే ఆ అబ్బాయి తోలు తీయించేసేదాన్ని ఈరోజు. ఎందుకంటే మీరిద్దరూ అన్యోన్యమైన దంపతులు అయ్యేవాళ్ళు. ఒక పాపని కన్నావు, అయినా కూడా నాకు ఆ భార్య కావాలండి అని అతను అంటున్నాడు. కానీ నీ డెసిషనే ఇక్కడ ఇంపార్టెంట్ కదమ్మా. నాకు ఆల్రెడీ పాపకి తండ్రి బతుకున్నాడండి, నన్ను చచ్చిపోయాడంటేనే నేను ఇతన్ని చేసుకున్నాను అని అంటున్నావు కాబట్టి అతన్ని నువ్వు బతులాడుకోవా తర్వాత సంగతి. ఇతన్ని వద్దు అంటున్నావు కాబట్టి నువ్వు వదిలించుకోవడం ఈజీయే, అంత వదిలించుకోవాల్సిన అవసరం లేదు, అతనే వదిలేస్తాడు. ఏమ్మా మీరు కూడా నల్ అండ్ వైడ్ డైవర్స్ వేయండి అమ్మా. అమ్మాయి సపోర్ట్ చేస్తే కోర్టుకి రాదు, ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తే మీ మీద ఎటువంటి కేసులు ఫైల్ చేయదు అమ్మాయి. అమ్మ మీరు ఒప్పుకుంటున్నారా? అతని మీద ఎటువంటి కేసులు వేయొద్దు, అతను ఇంకో పెళ్లి చేసుకోవాలి కాబట్టి అది చల్లని పెళ్ళి అయినా కూడా నల్ అండ్ వైడ్ డైవర్స్ తీసుకోవాలి. ఓకేనా బాబు? మీ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఇందాక సార్ అన్నారు మీతో ఆవిడ బతులు ఆడడం ఏంటి, చెప్పు తీసుకొట్టేవాళ్ళు లేక. నువ్వు కదా అమ్మాయిని బతులాడాలి, ఇద్దరు కావాలా నీకు? పోరా కుక్క అంటుంది ఆ అమ్మాయి. ఆ పిల్ల ఏంటంటే నిన్ను రియల్గా లవ్ చేసింది కాబట్టి నాకు భర్త కావాలండి మార్చండి అంటుంది. నేను కూడా చేసా కదా మేడం. చేసినోడు ఏం చేసావు? ఫోటోకి దండేసుకున్నావు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఇద్దరు కావాలండి అంటున్నావు. రేపొద్దున నీ కూతురికి ఇదే ప్రాబ్లం వస్తే నువ్వు ఎట్లాగా కూర్చొని మాట్లాడతావా? వెనకాల నీ వల్ల తండ్రి చనిపోయాడు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇక్కడ కూర్చొని. మాకు ఇప్పుడు నమ్మకం కలిగించేదాకా నిన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వం. ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటావు? ఎవరు లేరు అనుకుంటున్నావు కదా, మేమంతా ఉన్నాం, మా టీం అంతా ఉందా అమ్మాయి వెనకాల. ఇక్కడ నుంచి మేము ఒక 6 months మీ కేసు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. మీ అమ్మ నాన్న కూడా మాట్లాడాలి. వాళ్ళు వచ్చి హామీ పత్రం రాయకుండా మేము అమ్మాయిని పంపించాం, నిన్ను వదలం. నీ మీద కేసులు వేయమంటావా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ జైలుకి పంపించమంటావా? నువ్వు మారుతావా? పేరెంట్స్ అయితే ఇక్కడికి రాలేరు మేడం. మేము రప్పిస్తాం, నువ్వు కంగారు పడకు. మేము రప్పిస్తాం. నీ ఇదేంటో చెప్పు, నాకు చెప్పు. ఆ అమ్మాయి వంట చేయదు, ఆ అమ్మాయి ఏ పని చేయదు. ఆ అమ్మాయిని చూసుకుంటావా? పిల్లని చూసుకొని ఇంటి మెయింటెనెన్స్లు చూసుకుంటావా లేదా? అవన్నీ చేసుకుంటూనే ఉండే కదా మేడం. ఆల్రెడీ చేసుకుంటా ఉంటేనే ఆమె బిహేవియర్ నచ్చక వెళ్ళిపోయాను, అంతేగాని బిహేవియర్ నచ్చక వెళ్ళిపోయే హక్కు నీకు లేదు. నువ్వు ఆ రైట్స్ అన్ని కొలాప్స్ చేసుకున్నావు. నువ్వు కండిషన్లు మాట్లాడడానికి ఇక్కడ కుదరు. జైలుకి వెళ్తావా, మారుతావా? ఇంతే నిన్ను అడుగుతున్న క్వశ్చన్.
మీ అమ్మ నాన్న నువ్వు జైలుకి వెళ్తారా, బిహేవియర్ మార్చుకొని అమ్మాయిని బాగా చూసుకుంటారా? లేదు మేడం, గది నుంచి ఖచ్చితంగా అమ్మాయిని బతులాడుకో. నువ్వేం చెప్తే అది చేస్తాను. నిన్ను పాపను బాగా చూసుకో. నీకు ముందు చచ్చిపోను. చచ్చిపోయే అవకాశం వచ్చినా కూడా చచ్చిపో. చచ్చిపోయే అవకాశం ఎవరికి రాదు, అవి సహజంగా జరిగే సంఘటనలు. బతుకుండగానే చచ్చిపోవడం ఎందుకయ్యా? ఈ పిల్లకి ఏం సమాధానం చెప్తావు? ఏడుస్తానే ఉంది ఆ పిల్ల. మీ తల్లికి బుద్ధి ఉండాలి. కొన్న కొడుక్కి ఫోటో దండేసిందండి, ఎంత ధైర్యం ఉండాలి. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి మా మహాతల్లిని ఒకసారి. ఆ పిల్ల ఏడుస్తుంది, ఆ పిల్లకి చెప్పు, సారీ చెప్పు. పో దగ్గర పో. మీ ప్రాపర్టీ షేర్ రాయకపోతే అక్కడికి కూడా వస్తాం పంచాయతీకి. ఈ వీడియో అక్కడ దాకా వెళ్తుంది. పెద్ద మనుషుల పంచాయతీలో మీకు ఏదో 4-5 ఎకరాలు ఉన్నాయంటే 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేయండి. ఆ పిల్ల కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలి నువ్వు. అసలు నిజంగా తప్పు అయిపోయింది, నాకు తెలియకుండా పెద్ద తప్పు జరిగింది. పెంచానంటున్నావు, దగ్గర ఉండి చూసుకున్నావు పిల్లగా ఉన్నప్పుడే. బాబా అంటే ఎట్లాగయ్యా? ఖచ్చితంగా ఏమి కూడా ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చి ఆ పిల్లల జీవితకాలం బాగా చూసుకోండి. ఖచ్చితంగా. నాన్న ఏడవమాకమ్మా. సరే దాన్ని వెనక్కి కూర్చో. మేడం ఇది బెటర్ అండి ఇట్లా, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కూడా నల్ అండ్ వైట్ డైవర్స్ ఫైల్ చేస్తారు. ఈ అమ్మాయి అబ్బాయి కూడా సపోర్ట్ చేస్తారు. ఈ అమ్మాయికి కొంత వాళ్ళకి ఏదో 1 ఎకర్ రిజిస్ట్రేషన్ మాట్లాడాడు, ఆల్రెడీ ఒప్పుకున్నాడు. ఇంటి దగ్గర కూర్చొని అది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే వాడు వేరే లైఫ్ చూసుకుంటారు. నాన్న ఒక 6 months మేము ఆల్రెడీ అబ్జర్వేషన్లో ఉంటాం, అమ్మాయికి ఫోన్ చేస్తాం. ఏ తేడా వచ్చినా కానీ చాలా సివియర్ కేసులు ఉంటాయి మీ మీద. ఏమైనా ఎక్కడి వరకు వచ్చావు, న్యాయం కావాలని చెప్పేసి అన్నావు. సో నీకు కావాల్సినటువంటి న్యాయం ఇదిగోండి డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం చేశారు. హ్యాపీయా? హ్యాపీ మేడం. మేడం చెప్పినట్టుగా చేయండి. అండ్ ఇంకోటి, నీకు ఎప్పుడు అవసరం వచ్చినా ఇమీడియట్గా మా హిట్ టీవీ ప్రోగ్రామ్కి కాల్ చేస్తే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం. ఓకేనా? సరిత ఏడవద్దమ్మా, మంచి డెసిషన్ తీసుకున్నావు. సో ప్లీజ్ ఇగో ఇలాంటి రోడ్డు జీవితంలోంచి పోయాడని చెప్పేసి నువ్వు హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ. జాగ్రత్త. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో న్యాయం కోసం వచ్చినటువంటి వెన్నెలకి మంచి న్యాయం చేసినందుకు థ్యాంక్స్ అలాట్. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం.